హలో వెల్కమ్ టు మై ఛానల్ అదిరే. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే. పవన్ చాలా బాగా గేమ్స్ అన్నీ ఆడుతున్నాడు. కరెక్ట్గా ఫోకస్ చేస్తే పవన్ విన్నర్ మెటీరియల్, టైటిల్ విన్నర్ కొట్టాల్సింది పవనే. ఫస్ట్ నుంచి బాగా ఆడుంటే ఖచ్చితంగా పవన్కే టైటిల్, బిగ్ బాస్ 9 టైటిల్ పవన్కే వచ్చేసేది. ఈరోజు శ్రీజకి సపోర్ట్గా పవన్ టాస్క్ ఆడగా ఆ ఆటలో చాలా బాగా ఆడాడు. ఎట్ ఏ టైం 2 మెంబర్స్ 3 మెంబర్స్ ఇద్దరిని ముగ్గురిని ఎట్ ఏ టైం పట్టేసుకొని వాళ్ళని పట్టుకొని హోల్డ్ చేసి పెట్టున్నాడు. ఇంతలో శ్రీజ మిగిలిన గేమ్ ఆడుతూ ఉంది. పవన్ ఫస్ట్ నుంచి బిగ్ బాస్కి వచ్చినప్పటి నుంచి చాలా ప్రతి టాస్క్లో తన బెస్ట్ ఇస్తున్నాడు. వాటర్కి మొన్న గోల్డెన్ బజర్ టాస్క్లో కానీ పవనే బాగా ఆడాడు. మాధురి గారు తనుజకి సపోర్ట్ చేస్తూ పవన్ తనుజ ముందుకెళ్ళాలని తొందరగా పజిల్ అయిపోయిందని పంపించేసింది. కానీ నిజంగా పవనే దాంట్లో కూడా విన్నర్ అవ్వాల్సింది. మీరేమంటారు? అంత గట్టి పోటీ ఇస్తున్నాడు. అది శ్రీజ అన్నట్టు నీకు కండబలం ఉంది కానీ బుద్ధి బలం లేదు అని చెప్పినట్టు తను బుద్ధి బలంతో కూడా ఆడితే ఇంకా ఎంతో బాగా ఉండి ఈరోజు ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సిన అతను ఈ మట్టి టాస్క్లో కానీ బ్లూ టీంలో ఉన్నాడు. పవన్ బ్లూ టీమే విన్ అయిపోయింది. తను ప్రాణం పెట్టి ఏ గేమ్ అయినా ఏ టాస్క్ అయినా ప్రాణం పెట్టి మరీ ఆడుతున్నాడు. ఈ పులిహోర యాంగిల్ రీతుతో ఈ పులిహోర యాంగిల్ ఆపేసి గేమ్ మీద ఫోకస్ చేస్తే ఇంకా పవన్కి ఎదురే ఉండదు అసలుకి. ఈ రీతు పవన్ని ఎవరితో డ్యాన్స్ వేయనీదు, ఎవరితో వేరే గ్రూప్లోకి పోనిచ్చి తను ముందుగా ఆడనీదు. ఈమె రీతు వల్ల పవన్ వెనకాల పడుతున్నాడు. ఇది అర్థం చేసుకొని పవను ముందుకెళ్ళి ఇప్పటి నుంచైనా ఇంకా ఆట ఇంకా బెటర్గా చేసుకొని మంచిగా బుద్ధి బలం కూడా ఉపయోగించి ఆడితే హీ ఈజ్ ద బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్. శ్రీజ హౌస్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు సెల్ఫిష్ అని ఇచ్చింది పవన్కి. అయినా పవన్ అది పట్టించుకోలేదు. ఒకసారి పవన్ చికెన్ గెలుచుకున్నా కానీ ఒక ఆటలో గెలుచుకున్నా కానీ అది రీతుకి ఇవ్వకుండా శ్రీజకే ఇచ్చిండు. వీళ్ళు ఫస్ట్ నుంచి వీళ్ళ బాండింగ్ ఫ్రెండ్షిప్ బాగుండింది. అది శ్రీజ ఇట్లా సెల్ఫిష్ ఇచ్చిందే అని మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు మన ఫ్రెండే కదా అన్నట్టు తనని అది పట్టించుకోకుండా ఇప్పుడు శ్రీజకి నేను సపోర్ట్ ఇస్తాను అని గట్టిగా తనకి సపోర్ట్ ఇచ్చి ఆ గేమ్లో తను ఏ గేమ్ ఆడినా కానీ హీజ్ ద బెస్ట్ ఇస్తాడు. డ్యాన్స్లో కూడా చాలా డ్యాన్స్ బాగా వేస్తాడు. ఎవరితో అయినా పాయింట్ పెట్టాలంటే ఏదన్నా పాయింట్ పెట్టాలి అంటే తను చాలా పాయింట్ కరెక్ట్గా పెట్టి మరీ మీరు ఇట్లా అన్నారు అని పాయింట్ పెట్టి మరీ మంచిగా నామినేషన్ చేస్తాడు. ఏ మాటైనా పాయింట్ టు పాయింట్ చాలా క్లియర్ కట్గా చాలా బాగా ఆడతాడు డైమండ్ పవన్. నిన్న శ్రీజ టాస్క్లో ఎట్ ఏ టైం 3 గేమ్స్ ఆడినట్టు, ఒక పక్క ఖోఖో ఆడుతున్నట్టు, ఒక పక్క కబడ్డీ ఆడుతున్నట్టు, ఒక పక్క WW ఆడుతున్నట్టు వాళ్ళని ఎత్తి ఇట్లా వేయడము కానీ ఆ ఫోర్సు ఆ గ్రేసు పిచ్చెక్కిచ్చేస్తున్నాడు. ఏ గేమ్లో అయినా పవన్ తన 100% ప్రాణం పెట్టి మరీ ఆడుతున్నాడు. ఇంకొంచెం బెటర్గా ఆడితే తను కూడా టైటిల్ విన్నర్ అవ్వడానికి 90% ఉంది పవన్కి. ఏమో చూద్దాం. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే.